సాధికారతపై కేరళ రాష్ట్రం మరోసారి వార్తల్లో నిలిచింది. కేరళలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే యుడిఎఫ్ ప్రభుత్వం మహిళల విద్యార్థినుల కోసం విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ రాజేంద్ర చేసిన తొలి ప్రసంగంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే పలు కీలక సంక్షేమ పథకాలను వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళల శ్రమ శక్తిని పెంచడానికి, విద్యార్థినుల ఆరోగ్యాన్ని రక్షించడానికి వీడి సతీశన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తీవ్ర చర్చకు తెరలేపాయి అంటున్నారు కూడా. యుడిఎఫ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను విద్యార్థినులను ఋతుక్రమ సెలవులు ప్రకటించడానికి అత్యంత అద్భుతమైన నిర్ణయంగా కొనియాడుతున్నారు. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు చదువుకునే విద్యార్థినుల ప్రతి నెల 9 రోజుల పాటు పెయిడ్ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఋతుక్రమ సమయంలోని అమ్మాయిలు ఎదుర్కొనే శారీరక, మానసిక ఇబ్బందులను గుర్తించి వారికి ఉపశమనం కలిగించడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలకే పరిమితమైన ఈ విధానాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విప్లవాత్మకంగా అమలు చేయబోతున్నారు. ఉద్యోగం చేసే తల్లులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధి క్వాలిటీని డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనివల్ల చిన్న పిల్లలున్న తల్లులు ఎలాంటి ఆందోళన లేకుండా ఆఫీసులో పని చేసుకోవచ్చు. ఇది మహిళలు తమ కెరీర్ ను మధ్యలోనే వదిలేయకుండా అడ్డుకుంటుంది అని చెబుతున్నారు. మహిళా ఉద్యోగులు ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రసవ సమయంలోనే ఇచ్చే మెటర్నిటీ లీవ్స్ ను, ఉద్యోగం జీవితంలోకి కూడిన 6 నెలల సెలవులను ఖచ్చితంగా అమలు చేయనున్నట్లుగా గవర్నర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలోనూ ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలో నిరుపేదలు, అనాథలు లేని సమాజాన్ని సృష్టించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని గవర్నర్ రాజేంద్ర వెల్లడించారు. అనాథ శరణాలయాల్లో ఉన్న పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తును అందించేందుకు లీగల్ దత్తత ప్రక్రియలను సరళీకృతం చేస్తున్నారు. కేరళ నూతన యుడిఎఫ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా మహిళల నిజ జీవిత సమస్యలైన పీరియడ్స్, చైల్డ్ కేర్, ప్రసూతి సెలవులపై చట్ట సభల్లో నిర్ణయం తీసుకోవడం కేరళ ప్రగతిశీల ఆలోచనలకు నిదర్శనమని అభివర్ణిస్తున్నారు. ఈ పథకాలు విజయవంతంగా అమలైతే మిగిలిన రాష్ట్రాలకు కూడా కేరళ ఒక రోల్ మోడల్ గా నిలవడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు.